పొదుపు మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 50 లక్షల మేర మోసం చేసిన ఉదంతం ప్రకాశం జిల్లాలో జరిగింది. కురిచేడు మండలం పడమరనాయుడు పాలెంకు చెందిన 48 డ్వాక్రా సంఘాల మహిళలు ఆవుల మందలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో నగదు జమ చేస్తుంటారు. ప్రతిసారి బ్యాంకు వద్దకు రావొద్దని గ్రామంలోని రవీంద్రబాబుకు డబ్బులు కట్టమని మేనేజర్ శేషారావు చెప్పారు. అందరి పొదుపు సొమ్మును బ్యాంకులో వేసినమని అతనికిస్తూ వచ్చారు. ఇలా సుమారు 8 నెలలుగా జరుగుతూ వస్తోంది. అయితే అనూహ్యంగా గత నెల 30న కాలువలో రవీంద్ర నిర్జీవంగా కనిపించాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకు వెళ్లిన మహిళలకు మీ డబ్బు జమ కాలేదని మేనేజర్ చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఈ తతంగం మొత్తం మేనేజర్కి, చనిపోయిన రవీంద్రకి తెలిసే జరిగిందంటూ విచారణకొచ్చిన ఆర్ఎం కోటేశ్వరరావుని అడ్డుకున్నారు. తప్పకుండా న్యాయం చేస్తానని, విచారణలో మేనేజర్ తప్పు చేసినట్లు తేలితే శిక్ష తప్పదని చెప్పడంతో మహిళలు శాంతించారు. 18 నెలలు కడితే 10 నెలలే కట్టిందని చూపిస్తుంది. ఎవరిని అడుగుతావమ్మా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? మాకేం తెలుసు, ఆడ కట్టిన కాడికే మేము చూసేవాళ్ళమే గాని మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు లక్షలు తీసుకున్నాము మేము, మరి 1 నెల కట్టకపోయినా పోనీ వదిలిపెట్టు, 2 నెలలు కట్టకపోయినా వదిలిపెట్టు, 3వ నెల అయినా వచ్చి మమ్మల్ని అడగాలి కదండి. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారు అక్కడ రవీంద్రని పెట్టాం కదా, మీరు ఎందుకు ఇక్కడ కడుతున్నారు అన్నారు మమ్మల్ని. ఇంకా అక్కడే కడుతున్నాం, ఇంకా బయట పడలేదు. రాశానని చెప్తున్నాడు కానీ సైన్ పెట్టట్లేదు. మరి అతనికి ఏమైందో ఎలా అయిందో మాకైతే తెలియదు. మరణించాడని వార్త మేము విన్నాము. ఇదే ఏందయ్యా బ్యాంక్ మేనేజర్ ఏమయ్యాడంటే, ముందు ఒకళ్ళిద్దరు వచ్చేలేకే నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానని చంపేయాడంట. అన్ని గ్రామాలు ఈ బ్యాంకుకి కట్టేది, అందరూ రాంగలేంది పలానా నాయుడు పాలపాలు రావట్లేదని ఎందుకు అడగలేకపోతున్నాడు అతను. లేకుంటే ఈ మహిళలందరూ ఆత్మహత్య చేసుకుని మేము చేస్తాం, మా భర్తలు రానీడు. మా ఊర్లో ఒక యూనియన్ పెట్టాడు బ్యాంక్ మేనేజర్, ఆయనకే కడుతున్నాం డబ్బులు. అదంతా తీరిపోయిన తర్వాత మేము లోన్లు తీసుకోవాలని చెప్పి బ్యాంక్ దగ్గరకు వస్తే నేను వస్తున్నాను వెళ్ళండి అని ఆయన కాలంలో పడి చనిపోయాడు. ఏంది ఆయన చనిపోయాడు, మరి మా లోన్ల సంగతి ఏంది, మా బాగి తీరిపోయిందని చెప్పి మేము అడిగితే ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మీ బాగిలు మీరు కట్టాల్సిందే, మాకేం పని లేదని చెప్పి మేనేజర్ అంటున్నాడు. ఈ ఆవులమంద గ్రామీణ బ్యాంకులో ఈ పొదుపు లక్ష్మి సంఘాలకు సంబంధించి కొన్ని సంఘాల వారు ఒక వ్యక్తికి ప్రతి నెల డబ్బులు కట్టినట్టుగా, ఆ వ్యక్తి ద్వారా బ్యాంకులో చెల్లించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ర్యాండమ్గా పరిశీలిస్తే మాకు ఏమర్థమైందంటే, వాళ్ళు చెప్పినట్టుగా పూర్తిగా కట్టకుండా ఉండలేదు. కొన్ని నెలల్లో జమలై ఉన్నాయి, కొన్ని నెలల్లో జమలు కాలేదు. అది ఒకసారి మేము రికార్డ్స్ని పూర్తిగా వెరిఫై చేపిస్తాం. బ్యాంకు ద్వారా బ్యాంకులో ఉండే అధికారులు ఎవరైనా సరే పొరపాటు చేస్తుంటే తప్పనిసరిగా వారికి తగిన శిక్ష పెట్టడం చూస్తాము. అలాగే వారి సంఘాల వారికి కూడా బ్యాంకు ద్వారా ఎంతవరకు అయితే న్యాయం జరిగే అవకాశం ఉందో అంతవరకు న్యాయం జరిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.